హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతులకు ఎకరానికి 4,000 రూపాయలు ఇవ్వబోతున్నారండి. ఎవరికి ఇస్తారు, ఎవరు అర్హులు, ఎప్పుడు పడతాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత పొలం కలిగిన వారికి రైతు భరోసా డబ్బులు వేయడం జరిగింది. సో అది కూడా 9 రోజుల్లో 9,000 కోట్లు ప్రభుత్వం వేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఎవరైతే భూమి లేని కౌలు రైతులు అలాగే వ్యవసాయ కూలీలు ఉంటారో వారికి కూడా ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు, అంటే మొదటి విడత కింద 6,000 రూపాయలు, రెండో విడత కింద 6,000 రూపాయలు వేయడం జరిగింది. సో ఇప్పుడు ఏ రైతులకు వేస్తారంటే ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తారో కేంద్ర ప్రభుత్వం మిషన్ అండ్ నేచురల్ ఫార్మింగ్ అనే స్కీమ్ను డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఫార్మింగ్ నేచురల్ వే అన్నమాట. అంటే ఎటువంటి ఎరువుల మందులు, పురుగుల మందులు, పెస్టిసైడ్స్ కొట్టకుండా మామూలుగా సేంద్రియ పేడ, మామూలుగా ఆహార పదార్థాలతో తయారు చేసినటువంటి ఏవైతే ఎరువులు ఉంటాయో అవి వాడి సాధారణమైన పంటలు, ఉద్యాన పంటలు అంటే వంకాయ, చెరుకు, టమాటాలు ఇలా ఏవైతే ఆహార పదార్థాల పంటలు ఉంటాయో ఈ పంటలు ఎవరైతే పండిస్తున్నారో హనుమకొండ జిల్లాలో 10 మండలాల్లో 120 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం జరుగుతుంది. సో ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా సాధారణంగా ఆవు పేడతోటి, గేదె పేడతోటి అలాగే కంపోస్టు ఎరువులతోటి ఎవరైతే ఈ వ్యవసాయం చేస్తున్నారో ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున ఈ 120 ఎకరాల్లో కలిగిన 10 మండలాల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు 4,000 రూపాయలు విడుదలవుతున్నాయి. సో నేచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడానికి, అంటే ఎక్కువ మందికి పురుగుల మందుల వల్ల అనారోగ్యాలు వచ్చేస్తున్నాయని మన పూర్వకాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసి అసలు ఎటువంటి పురుగుల మందులు, ఎరువుల మందులు వాడకుండా నేచురల్ పద్ధతిలో ఫార్మింగ్ చేసే వారికి ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం చేయబోతుంది. సో ఆ డబ్బులను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి 10 మండలాల్లో వారికి ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుంది. సో ఈ నేచురల్ ఫార్మింగ్ చేసే వారికి ఏదైనా కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవడానికి అవసరం ఉంటుంది కదా. సో వారికి సహాయంగా ఉండడానికి ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం సహాయం చేయబోతుంది. సో దానికి మీరు అర్హులు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు సంబంధించిన వ్యవసాయ అధికారిని సంప్రదించండి, వారు తెలియజేస్తారు. డబ్బులు ఎలా పడతాయి ఏంటి అనే వివరాలు వారు తెలియజేస్తారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.